చాలామందికి పెద్ద ఇది. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే, ఒకవేళ టీడీపీ ఓడిపోతే మొదటగా జంప్ అయ్యేది ఎవరు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, టీడీపీ ఓడిపోతే మొదటగా ఫస్ట్ జంప్ అయ్యేది వీళ్ళే అంటూ వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒక బలమైన పార్టీగా ఉందంటే దానికి కారణం అనేక మంది రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఈ పార్టీని ముందు నడిపించారు. ఆయనకు అండదండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వారు ఎందరో సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పటికీ ఈ పార్టీకి లాయల్గా ఉంటూ టీడీపీ విజయాన్ని కృషి చేస్తున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయంటున్నారు. అయితే ఓవరాల్గా పార్టీ గెలవడమే ఒక పెద్ద అనుమానంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాబుకి గెలిచే ఛాన్స్ ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి గెలిచే ఛాన్స్ ఇవ్వకుండా అన్ని పథకాలకు చక్కగా అమలు చేశారు. అన్ని పథకాలను అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రతి ఇంటికి తన ప్రభుత్వం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చారు. వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ పథకాలు అమలు చేస్తానని కూడా మాట ఇచ్చారు. చంద్రబాబు గతంలో మాట ఇచ్చి చాలాసార్లు తప్పారు కాబట్టి ఆయన్ను ప్రజలు నమ్మకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వసనీయత చంద్రబాబు నాయుడు పైన ప్రజలకు లేదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే బాబుకి ఇప్పుడు 74 ఏళ్ళ వయసు. తదుపరి ఎన్నికలు మరో 5 ఏళ్ళ తర్వాత జరిగితే అప్పుడు ఆయనకి 80 ఏళ్ళ వయసు వస్తుంది. ఆ సమయంలో పార్టీ అధినేతగా ఆయన కొనసాగడం కష్టం. ఎన్నికల ప్రచారాలు చేయడం కూడా అసాధ్యమే. ఆ పార్టీకి, టీడీపీ పార్టీకి పెద్ద తలకాయ ఆయనే కాబట్టి ఆయన లేకపోతే ఇది పేక మేడల్లా కుప్ప కూలిపోతుంది అంటున్నారు రాజకీయ పండితులు. బాబు రాజకీయ జీవితం ముగిసిపోతే ఆ పార్టీలో సీనియర్ నేతలు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. లోకేష్ ఎలాగో అసమర్థుడు, ఆయన కింద పని చేయడం సీనియర్లకు ఇష్టం ఉండకపోవచ్చు. ఒకానొక సమయంలో అచ్చెన్నాయుడు లోకేష్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్ కాల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. టెక్కల్ నియోజకవర్గం గెలుస్తూ వస్తున్న ఈ సీనియర్ నేత బాబు ఇక టీడీపీ కోసం పని చేయరని తెలియగానే వేరే పార్టీకి జంప్ అవ్వడం ఖాయం. విశాఖపట్నం నార్త్, భీమిలి, అనకాపల్లి, చోడవరం వంటి నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి టీడీపీ ఓడిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడు వెళ్ళిపోతే టీడీపీని గెలిపించేది ఎవరు? వైసీపీని ఢీకొట్టాలంటే ఎంతో రాజకీయ అనుభవం అవసరం అవుతుంది. జగన్ చేసే తప్పులను ఎత్తి చూపుతూ ఆయన కంటే తాము గొప్పగా ఏం చేస్తామో నిరూపించాలి. అది చంద్రబాబుకే సాధ్యం కాని మారింది. సో పోటీ చేసి ప్రయోజనం లేదని ఆయన అనుకోవచ్చు. కృష్ణా జిల్లా మాజీ మంత్రి, పలుకుబడి కలిగిన నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తన భవిష్యత్తు కోసం వేరే రాజకీయ పార్టీని చూసుకోవచ్చు. ఇక అనేక మంత్రి పదవులు నిర్వహించి విశాఖ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు కూడా మంచి పేరంట, గంజాయి అని పేరు తెచ్చుకున్న అయ్యన్న పాత్రుడు పార్టీలో, ప్రభుత్వంలో అపార అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. కళా వెంకట్రావు వ్యవసాయ రంగంలో విశ్లేషమైన కృషికి పేరుగాంచిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా వీళ్ళంతా కూడా పార్టీని విడిచి బీజేపీలో చేరొచ్చు అని చాలామంది రాజకీయ చెప్తున్నారు. టీడీపీ ఓడితే వీళ్ళంతా జంప్ వెళ్ళిపోతారు అంటున్నారు.